బుజ్రెడ్డిపాలెం నగర పంచాయతీలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, నగర పంచాయతీ కమిషనర్ రమణబాబు, డాక్టర్ మనోజ్ విద్యార్థులకు నులుపురుగుల మాత్రలను అందజేశారు. నులుపురుగుల ద్వారా వచ్చే అనారోగ్యాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 19 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులకు మాత్రలను అందజేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు జంక్ ఫుడ్స్ తినడం తగ్గించాలని ఆయన సూచించారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, పాఠశాల బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నులుపురుగుల నివారణ దినోత్సవం ఈరోజు జరుగుతుంది. మనకి ఇది మన ప్రతి సంవత్సరము ఫిబ్రవరి అండ్ ఆగస్టు నెలలో ఎప్పుడు జరుగుతూ ఉండే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం వల్ల మనకి ఏంటంటే పిల్లల్లో తరచుగా నులుపురుగులు అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి రక్తహీనత, బలహీనతలో ఉండే కొన్ని కారణాలు ఉంటాయి. సో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వాళ్ళ పిల్లల వరకు నులుపురుగు నివారించడానికి ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం 2 సార్లు. ఈరోజు మనం ఇక్కడ బుచ్చి టౌన్లో ఉన్న ప్రతి స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ అంటే 19 ఇయర్స్ ఉండే వాళ్ళ వరకు ఇంకా మనం ఈ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మా స్టాఫ్, ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతి స్కూల్లో ఇలా మేము డిస్ట్రిబ్యూట్ చేసి అందరిని ఉంచున్నాము. వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ స్కూల్ టీచర్ దగ్గర ఈ ట్యాబ్లెట్ అనేది మింగించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్ 16th మళ్ళీ ఇంకొక మాపప్ రౌండ్ కింద కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మిస్ అయిన పిల్లలందరికీ మేము అక్కడ 16th అనేది అక్కడ ఇస్తాం.